దయచేసి కూర్చోండి. ప్లీజ్ బీ సీటెడ్. ముందుగా దేవాది దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యత, ఉదయకాలములో ఆయన జీవమును మనకు దానముగా ఇచ్చి సజీవుల లెక్కలో మనలను లెక్కించి అంత మట్టుకే చాలక ఆయన సహవాసములోనికి మనలను పిలుచుకున్న ఆ ప్రభువును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ వ్యక్తిగతముగా అలాగే మీ అందరి పక్షముగా నేను ఆయనకు కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఆ ప్రభువుతో పాటు మరి మీ కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని ప్రేమతో ఈ ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాను. మంచిది. మరి దేవుని మాటలను ధ్యానించుటకు ఆయత్తపడదాం. కనుక మనం చెప్పుకున్న రీతిగా ఈరోజు మన అంశం యేసు కన్నీళ్ళు, టియర్స్ ఆఫ్ క్రైస్ట్. యేసు యొక్క కన్నీళ్ళు. యేసు కన్నీళ్ళు ఏంటి పాస్టర్ గారు, యేసు కన్నీళ్లు కారిచాడా? లేఖనాలు చెబుతున్నాయండి. ఒకవేళ కారిస్తే ఆ కన్నీళ్లకు అంతటి ప్రాధాన్యత ఉన్నదా? ఉన్నది. ఆ మాటలకు అంత ప్రాముఖ్యత ఉన్నదా? ఉన్నది. ఆ మాటలు మనం తప్పక ధ్యానించాలా? ఖచ్చితంగా ధ్యానించాలి. మన ప్రభువు కన్నీళ్లు విడచడాన్ని మనము తప్పకుండా ధ్యానం చేయాలి. ఆ మాటకొస్తే మన ప్రభువే కాదు, బైబిల్ గ్రంథములో కొందరు భక్తులు, కొన్ని పర్యాయములు కొందరు భక్తురాళ్ళు కన్నీళ్లు కార్చి దేవుని నుండి వారు ప్రతిఫలమును పొందారు. ముందుగా రీతిగా చూస్తే పాత నిబంధనలో చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో ఒక ఆమె మనకు కనబడుతుంది. ఎవరు? చాలు 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 కదా. ఎవరిని గురించి మాటలు రాయబడ్డాయి? హన్నా కదా. పాత నిబంధనలో మనం చూడగలం హన్నా కన్నీళ్ళు కదా. అక్కడ రాయబడి ఉన్న మాట, హన్నా బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు. ఏం చేసింది? బహుగా ఏడ్చింది కదా. అందుకు ప్రతిఫలం పొందుకుందా లేదా కదా. ముందున్న కాలంలో, రానున్న కాలంలో దైవజనుడుగా, ప్రవక్తగా, రాజులను అభిషేకించటానికి దేవుడు సమూయేలు ద్వారా సమూయేలును ఆమెకు స్వాస్యముగా ఇచ్చి ఆమె ప్రార్థన ఫలముగా ఆమెను దీవించాడు కదా. రెండవది చూసినట్లయితే పక్కనున్న గ్రంథానికి రండి. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయములో 5వ వచనం. ఇట్లా అన్నాము, ఏమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని కదా. ఏం చేశాడండి హిజ్కియా? కన్నీళ్లు విడిచాడు కదా. దేవుని సన్నిధిలో అంగళార్చాడు. చదవండి. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇంతకు ఎందుకు చేశాడు ప్రార్థన? ఆయనకు వచ్చిన కష్టం ఏంటి కదా. మరణకరణమైన రోగము, దాని నుండి విడిపించమని ఆయన దేవుడిని ప్రార్థించినప్పుడు ఆయన కన్నీళ్లను దేవుడు చూచినట్లుగా, ఆయన ప్రార్థనను అంగీకరించినట్లుగా దేవుడు పలుకుతూ ఉన్నాడు. పలకటమే కాదు, ఆ ప్రార్థనకు జవాబుగా చూడండి, తర్వాత వచనంలో చూస్తే 15 సంవత్సరములు ఆయుష్కాలమును దేవుడు ఆయనకు పొడిగించినట్లుగా అక్కడ రాయబడి ఉంది. ఇంకా ఎస్తేరు కన్నీళ్లు కదా. ఒకవేళ ఈమె దేవుని సన్నిధిలో అంగళార్చకపోవచ్చు, కానీ ఆమె కన్నీళ్లు కూడా ఒక కార్యాన్ని చేసే. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఆమె కూడా
కన్నీరు కార్చినట్లు ఆ కన్నీటికి తగ ప్రతిఫలమును ఆమె పొందుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. ఎస్తేరు 8:3. కదా చూడండి, రాణి అయిన ఎస్తేరు రాజైన అహష్వేరోషు పాదాల మీద పడి ఏడుస్తూ యూదా ప్రజలను నాశనం చేయటానికి ఆ హామాను పన్నిన దుష్ట పన్నాగాన్ని, ఆ పథకాన్ని, ఆ కుట్రను నివారించమని, ఆ ఆజ్ఞను రద్దు చేయమని ఆమె రాజు యొక్క కనికరమును కోరుతూ ఏడిచింది. కీర్తన 6:6 చూడండి, దావీదు రాజు కన్నీళ్లు కనబడతాయి కదా. కీర్తన 6:6. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కట్టుకొని పోవచ్చున్నది కదా. బాహ్యపు శత్రువుల నుండి, అలాగే అంతరంగములో పాపము నుండి, పాపము వలన పశ్చాత్తాపముతో ఆ భక్తుడు ఆ రోగము వలన లోతైన బాధ నుండి విడుదల కొరకు ప్రార్థన చేశాడండి. ఆ ప్రార్థనలో భాగంగా ఆయన ఎంతగా అంగళార్చాడు అంటే, ఆయన ఎంతగా తన కన్నీటిని ఆయన విడిచాడో ఆ లేఖన భాగం చెబుతూ ఉంది. అంత మట్టుకైనా పక్కన ఇర్మియా గ్రంథానికి రండి, 9వ అధ్యాయం 1వ వచనం. అసలు ఆయనకున్న పేరే విలాప ప్రవక్త కదా, విలపించే ప్రవక్త. 9:1. నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. దేవుని పక్షమున నిలవబడి ఆయన బిడ్డలను బట్టి దేవుడు ఎంతగా రోధిస్తూ ఉన్నాడో, ఎంతగా ఆయన దుఃఖిస్తూ ఉన్నాడో ఆ బాధను భౌతికంగా వెల్లడి చేసిన భక్తుడు. అంతటితో ఆగిందా? నవ నిబంధనకు వస్తే లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనములో పాపాత్మురాలైన స్త్రీ కన్నీళ్లు మనకు కనబడుతూ ఉంటాయి. ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు ఆయన పాదములకు పూసింది ఆ పాపాత్మురాలైన స్త్రీ. ఇంకా అపొస్తలుడైన పౌలు అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 19వ వచనం. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగ ప్రభువుని సేవించానో మీకు తెలియదా అనే సంఘాన్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు. చూస్తున్నారండి, వీరందరూ కన్నీరు కార్చిన వారే. హన్నా కన్నీరు కార్చింది, హిజ్కియా కన్నీరు కార్చాడు, ఎస్తేరు కన్నీరు కార్చింది, దావీదు కన్నీరు కార్చాడు, ఇర్మియా ప్రవక్త కన్నీరు కార్చాడు, పాపాత్మురాలైన స్త్రీ కన్నీరు కార్చింది, భక్త పౌలు కన్నీరు కార్చాడు కదా. వీరందరూ ఏదో ఒక సందర్భములో, ఏదో ఒక సమయమున దేవుని దగ్గర వారికి కలిగిన వేదన కొలదో, లేదా వారికి పుట్టిన పశ్చాత్తాపము కొలదో. భక్త పేతురుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏం చేశాడు ఆయన? ప్రభువు ముందుగానే పలికాడు, నేను ఎవరో తెలియదని నీవు ముమ్మారు బొంకుతావు పేతురు అన్నప్పుడు ఆయన, నువ్వు నన్ను ఎందుకు అలా అంటావు అని ప్రభువునే ఆయన ఎదిరించి మాట్లాడాడు. కానీ ఆఖరకు ప్రభువు పలికిన రీతిగా కోడి కూయక మునుపే ఆయన ఎవరో తెలియదని ముమ్మారు బొంకాడు. ఆ తర్వాత ప్రభువు పలికిన మాటను ఆయన జ్ఞప్తికి తెచ్చుకుని ఆయన ఎంతో దుఃఖముతో పశ్చాత్తాపముతో ఆయన ఒంటరిగా విలపించినట్లుగా లేఖనములో ఉంది. చూడండి, వీళ్ళందరూ వారికి కలిగిన వేదనను బట్టి, పశ్చాత్తాపమును బట్టి, లేదా వారికి కావలసిన పని, వారికి కావలసిన సహాయము
దేవుని నుండి పొందుకునే విషయములో ఏదో ఒక సందర్భములో దేవుని దగ్గర అంగళార్చిన వారే. ఆ రీతిగా చూస్తే మన ప్రభువు కూడా కన్నీళ్లు విడిచాడు. యోహాను భక్తుడు మాట అంటున్నాడు కదా, ఎందుకు విడిచాడు ఆయన? ఆయన దేవుడు కదా, ఎందుకు ఏడిచాడు? దేవుడు అయినప్పటికీ ఒకసారి కొలసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో ఉన్న మాట చూడండి. అక్కడ ఏమనుంటుందంటే, ఏలయనగా దేవత్వము యొక్క పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది కదా. మన ప్రభువుని గురించి మనం తలపోసినప్పుడు ఎప్పుడూ ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలండి. మన ప్రభువు, మన యేసు ప్రభువు పరిపూర్ణ మానవుడు. అంత మటుకైనా ఆయన పరిపూర్ణ దేవుడు. రెండు విషయాలు, రెండు వేరు విషయాలు ఏకకాలములో మన ప్రభువులో చూస్తున్నాం మనం. ఆయన పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు కదా. చూడండి, అందుకే ఆయన పరిపూర్ణమైన మానవుడు కనుక ఇక్కడ రాయబడిన సందర్భములో ఆయన ఏడ్చాడు. యెరూషలేము దేవాలయపు పరిస్థితిని చూసి కోపగించుకున్నాడు, ఉగ్రుడయ్యాడు. సువార్త పరిచర్యలో తిరిగి అలసిపోయి ఆకలిగొన్నాడు. శిష్యులతో కలిసి ఆయన నిద్రించాడు. ఏమండి కదా. సిలువ మీద చూస్తే దప్పికొన్నాడు. ఇవన్నీ పరిపూర్ణమైన మానవ స్వభావాలు, మానవ గుణ లక్షణాలు కదా. ఆకలిగొన్నాడు, దప్పికొన్నాడు, నిద్రించాడు, ఏడిచాడు. ఏమండి కదా, కోపగించుకున్నాడు. అలాగే పరిపూర్ణమైన దేవుడు కనుక ఏం చేశాడు? మీరే చెప్పాలి. మరణమును జయించి లేచాడు. ఇంకా మరణించిన వారిని కూడా తిరిగి బ్రతికించాడు. ఇంకా తుఫానును నిమ్మళపరిచాడు. నీళ్ల మీద ఆశ్చర్యకరమైన రీతిలో నడిచాడు. ద్రాక్ష రసమును నీళ్లగా మార్చాడు. క్షమించాలి, నీళ్లను ద్రాక్ష రసముగా మార్చాడు. ఇంకా ఎన్నో అద్భుత కార్యాలండి ఇట్లాంటివన్నీ లెక్కేస్తే కదా. పరిపూర్ణమైన దైవత్వము ఆ క్రియలను బట్టి మనం చూడగలుగుతున్నాం. మరణమును జయించి తిరిగి లేచుట, మరణించిన వారిని లేపుట, నీళ్ల మీద నడుచుట, తుఫానును నిమ్మళపరచుట, నీళ్లను ద్రాక్ష రసముగా మార్చుట కదా. ప్రకృతి పైన, సాతానుడి పైన ఆయన పొందిన అధికారమును మనం చూడగలుగుతున్నాం ఆయనకున్న దైవత్వమును బట్టి కదా. ఆయన పరిపూర్ణమైన మానవుడు, అలాగే పరిపూర్ణమైన దైవత్వమును కలిగిన దేవుడు. కానీ చూడండి, ఈనాడు మన ప్రభువు నుండి మనం నేర్చుకుంటున్న ఒక అంశము, ఆయన చేసిన పని ఏంటి? మానవుడిగా, పరిపూర్ణమైన మానవుడిగా, నీ వల్లే నా వల్లే ఒక శరీరము కలిగిన మానవుడిగా ఆయన ఏడ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మన ప్రభువు ఈ లోకములో ఏదైనా విడిచి వెళ్ళాడు అంటే రెండే విషయాలండి. మన ప్రభువు ఈ లోకములో ఏవైనా విడిచిపెట్టాడు అంటే రెండు. అది ఆయన ఇల్లు కాదు, నాట్ హిస్ హౌస్ ఆర్ నాట్ హిస్ ప్రాపర్టీస్. ఆయన భార్యను బిడ్డలను కాదు, వారు అసలే లేరు ప్రభువుకు. లేక కనీసమైన సమాధిని ఆయన విడిచిపెట్టాడా ఖాళీగా అంటే అది లేదు. మరి ఏం విడిచిపెట్టాడు ప్రభువు అంటే ఆయన ఈ లోకములో విడిచిపెట్టినవి రెండే. ఈ భూమి మీద ఆయన విడిచిపెట్టినవి రెండు. ఒకటి ఆయన రక్తము, రెండవది ఆయన అంగళార్పు వలన కారిన ఆయన కన్నీరు. ఆ రెండే భూమి మీద ఉన్నాయండి, ఇంకేవీ లేవు. ఆయనకంటూ ఇల్లు లేదు, ఆయనకంటూ కుటుంబము లేదు, ఆయనకంటూ ఇతర ఆస్తిపాస్తులు లేవు, ఆయనకంటూ కనీసము సమాధి కూడా లేదు. ఆయన ఏదైనా మిగిల్చాడు భూమి మీద అంటే, ఏదైనా విడిచిపెట్టి వెళ్ళాడు అంటే ఆయన కన్నీటితో ఈ భూమి తడిసింది. ఆయన రక్తధారలతో
ఈ భూమి తడపబడింది కదా. ఆనవాళ్ళు మన ప్రభువుకు ఆ 2 ఆనవాళ్ళుగా ఉన్నట్లు ఆ రెండిటిని తన యొద్ద ఆనవాలుగా ఈ భూమి దాచుకుంది. గమనించండి. ఆ రీతిగా ఆయన కన్నీళ్లు ఈ భూమి మీద మనకు ఆనవాలుగా కనబడుతూ ఉన్నాయి. పోనీ చదవబడిన ఒక్క పర్యాయమేనా అంటే 3 పర్యాయములు ప్రభువు ఏడ్చినట్లుగా, ఆయన కన్నీరు కార్చినట్లుగా లేఖన భాగాలు చెబుతూ ఉన్నాయి. 3 విషయాలను ధ్యానించుకుంటూ ఇటు దినపు అంశాన్ని ముగింపులోనికి తీసుకొస్తాను. మొదటిది మనం చదివినటువంటి ఆ మాటలో కదా, యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనములో యేసు కన్నీళ్లు విడిచెను. కన్నీళ్లు విడిచాడండి మన ప్రభువు. బైబిల్లో రాయబడిన అతి చిన్ని పదాలలో ఈ పదము మొట్టమొదటిగా మనకు కనబడుతుంది. ద స్మాలెస్ట్ వర్స్ ఇన్ ద బైబిల్. బైబిల్ గ్రంథం అంతటిలో అతి చిన్ని వాక్యము యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీళ్లు విడిచెను. చిన్ని పదం అండి కదా. చూడటానికి చిన్ని పదం, చాలా చిన్నది, కానీ దాంట్లో చాలా పెద్ద మర్మం దాగుంది. గ్రీకులో అక్కడ రాయబడి ఉండే మాట డక్రువో. డక్రువో అంటే దాని అర్థం ఎంతో మృదువుగా, ఎంతో సున్నితముగా ఏడవటం. కొందరు ఏడుస్తూ ఉంటారు. నా పిల్లలు 2 ఇక్కడే ఉన్నారు. వారి ఏడుపు కూడా అలాగే ఉంటుంది. వారు బాహాటంగా ఏదో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఏడవరండి. మౌనముగా వారు ఏడ్చినప్పుడు చూడాలి మీరు, కన్నీరు మాత్రం కారుతుంది. ఆ రీతిగా మృదువుగా, సున్నితంగా ఏడవటాన్ని గ్రీకులో డక్రువో అంటారు. గ్రీకు తర్జుమాలో ఆ మాట ఉంది. మన ప్రభువు ఆ రీతిగా ఏడ్చాడు. యేసు కన్నీళ్లు విడిచెను అంటే దాని అర్థం ఏదో ఆయన రొమ్ము కొట్టుకుంటూ, గందరగోళం చేస్తూ, అందరినీ భయానికి, ఆందోళనకి గురి చేస్తూ ఏడ్చినట్లుగా కాదు, కానీ ఆయన చాలా సున్నితంగా, చాలా మృదువైన పద్ధతిలో, ఒక రీతిగా చెప్పాలంటే చూడొచ్చు మన ప్రభువు ఏడ్చిన విధానాన్ని. అలా ఏడ్చాడు. ఇంతకీ ఆయన ఎందుకు ఏడ్చాడు అన్నదే పెద్ద ప్రశ్న. అది చిన్న పదమే, చాలా చిన్ని పదం. యేసు కన్నీళ్లు విడిచెను, కానీ చాలా పెద్ద సందేశం ఉంది దాంట్లో. లోతైన సత్యం దాగుంది. మొట్టమొదటిగా ప్రభు ఎందుకు ఏడ్చాడు అంటే, అవునండి, లోకం ఏం చేస్తుంది సహజంగా? ఈ లోకరీతి ఎలా ఉంటుంది చెప్పండి? ఏడ్చేవారిని చూసి సంతోషిస్తుంది, నవ్వుతుంది కదా. నవ్వే వారిని చూసి ఏడుస్తుంది. ఇది ఈ లోక రీతి కదా. ఈ లోక ధర్మం అలా ఉంది, ఈ లోక విధానం అలా ఉంది. కానీ బైబిల్ మనకేం చెబుతున్నదంటే, నువ్వు అలా ఉండకు. నువ్వేం చేయాలి? ఏడ్చేవారితో కలిసి ఏడువు, సంతోషించే వారితో కలిసి నువ్వు సంతోషించు. రోమా 15:16 చూడమాట. 15:16 కాదు, 12:15. ఇక్కడ మాటలు ఉంటాయి. బైబిల్ అర్జెస్ అస్ టు సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఎందుకండి? ఏమవుతుంది అలా చేస్తే? అది కూడా ఆలోచన చేయాలిగా. ఇప్పుడు లోకం ఉన్నట్లుగా మీరు ఉండద్దు. లోక పద్ధతి ఏంటి? ఏడ్చేవారిని చూసి నవ్వుతుంది, నవ్వే వారిని చూసి ఏడుస్తుంది. అంటే ఏడ్చేవారిని చూసి సంతోషపడుతుంది, సంతోషపడే వారిని చూసి ఏడుస్తుంది. కానీ మీరు అలా ఉండొద్దని ప్రభు పలుకుతున్నాడు. ఏమంటున్నాడు? మీరు ఏడ్చే వారితో కలిసి ఏడవండి, సంతోషించే వాళ్ళతో కలిసి మీరు సంతోషించండి. ఎందుకండి? ఒక విషయం చెప్పున్నా మీకు. స్వీడన్ పేరు విన్నారా? ఒక దేశం. ఆ దేశంలో ఒక నానుడి ఉంది, ఒక సామెత. షేర్డ్ జాయ్ ఈజ్ ఎ డబుల్ జాయ్, షేర్డ్ సారో ఈజ్ ఎ హాఫ్ సారో. దాని అర్థం ఏంటో తెలుసా? సంతోషము పంచుకుంటే రెట్టింపు అవుతుందట, అలాగే దుఃఖాన్ని పంచుకుంటే అది సగం అవుతుందంట.
ఏంటండి? సంతోషాన్ని పంచుకుంటే అది రెట్టింపు అవుతుంది. అదే మీ దుఃఖాన్ని మీరు పంచుకుంటే అది సగంగా మారిపోతుంది, తగ్గిపోతుంది. నాకు మొదట ఆ మాట ఎందుకు రాయబడిందో అర్థం కాల, కానీ తర్వాత ఆలోచన చేస్తే అది ముమ్మాటికి నిజమండి. సంతోషించే వారితో మనం సంతోషిస్తే కదా, వారి ఆనందములో మనము పాలు పంపులు పొందితే వారి ఆనందాన్ని రెట్టింపు చేసిన వారం అవుతాం. ఏడ్చే వారితో కలిసి మనం ఏడిస్తే వారి బాధను పంచుకొని వారి హృదయాన్ని తేలికపరిచిన వారం అవుతాం. అక్కడ అంతర్లీనంగా ఉన్న మరొక ఆత్మీయ సత్యం ఏంటో తెలుసా? మీరు నిజంగా ఎవరినైనా ప్రేమించగలిగితేనే ఆ పని చేయగలరు. ఎవరినైనా ప్రేమించగలిగితేనేనండి. మీ శత్రువుల దగ్గరకు వెళ్ళి ఆ పని చేయలేరు. మీకు ఇష్టం లేని వారి దగ్గరికి, మిమ్మల్ని గాయపరిచిన వారి దగ్గరికి వెళ్ళి మీరు ఆ పని చేయలేరు. కానీ మిమ్మల్ని ప్రేమించే వారి దగ్గరికి వెళ్ళి మీరు ఆ మాటను నెరవేర్పులనికి తేగలరు. అక్కడ మరొక రీతిగా చూస్తే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న ప్రభువు ఆజ్ఞను కూడా నీవు నెరవేర్చిన వాడవుతావు. ఆయన ఆజ్ఞ చొప్పున నీవు ప్రేమించగలుగుతున్నావు కనుక, ప్రేమిస్తున్నావు కనుక వారి సంతోషములో సంతోషాన్ని పొందుతున్నావు, వారి ఏడుపులో నీవు పాలిభాగస్తుడవుతున్నావు. చూస్తున్నారండి? ఇప్పుడు మన ప్రభువు విషయానికి వచ్చేలోకి ఆయన వారితో కలిసి వారి దుఃఖాన్ని పంచుకుంటున్నాడు. ఎందుకని? చూడండి, అక్కడున్న వాక్యాన్ని బట్టి చూస్తే ఆయన మరియతోనూ మార్తతోనూ బేతనీయ ప్రజలతో కలిసి ఆయన కన్నీరు కార్చినట్లుగా ఉంటుంది. కొందరు ఏడిచే వాళ్ళ దగ్గరకు వెళ్ళి నవ్వచ్చు, కొందరు నవ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడవచ్చండి. రెండు ప్రమాదమే. మనం ఏడ్చే వారితో కలిసి ఏడవాలి, నవ్వే వారితో కలిసి నవ్వాలి, సంతోషపడే వారితో కలిసి సంతోషించాలి కదా. భక్త పౌలు ఆ మాటను మనకు ప్రబోధిస్తున్నాడు ఆత్మవశుడై. చూడండి, మార్తా మరియలు యేసుకు అతి ప్రియమైన వాళ్ళు. అందుకు ఇదే 11వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉన్న మాట చదవండి. అక్కడ ఒక మాట ఉంటుంది, 11:3లో, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానమును పంపారు వాళ్ళు. అంతేనా? 5వ వచనాలు చూడండి, యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించాడు. నేను నాకు అందుకే అన్నా, మనం ప్రేమించగలిగితేనే ఆ క్రియను నెరపగలం. మీరు ప్రేమించగలిగితేనే దేవుని యొక్క ప్రప్రథమమైన ఆజ్ఞను నెరవేర్చిన వారు అవుతారు. గమనిస్తున్నారండి? వారు యేసుకు అతి ప్రియమైన వాళ్ళు. చూడండి, ఆ 11వ అధ్యాయం 3వ వచనాన్ని బట్టి ఆ లాజరును ఆయన ఎంత ప్రేమించాడో, ఆయన రోగిగా ఉన్నప్పుడు ఆ వార్తను ఆయన దగ్గరకు, యేసు దగ్గరకు పంపమన్నారు కదా. అంటే దాన్ని బట్టి చూస్తే యేసుకు లాజరుకు మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉందో, వారిద్దరి మధ్యన ఎంత చక్కటి స్నేహం ఉందో మనకు అర్థమవుతుంది. ఆ రీతిగా ప్రభువు వారి కుటుంబ శ్రేయోభిలాషిగా, ఒక స్నేహితునిగా ఆయన సమాధి దగ్గరకు వెళ్ళి కన్నీళ్లు కార్చాడు. అంటే మన ప్రభువు కార్చిన ఈ మొదటి కన్నీరు ఒక స్నేహితుడి కన్నీళ్ళండి, ఒక ఆత్మీయుడి కన్నీళ్ళు. ఆ విషయాన్ని మీరు గమనించాలి కదా. ఆ సమయంలో ప్రభువు వారి బాధను పంచుకున్నారు. ఈ రోజున ఇక్కడ కూర్చొని మాటలు వింటున్న మీరు ప్రభువును పోలి నడుచుకుంటూ సంతోషపడే వారితో సంతోషించినంతగా ఏడిచే వారితో మీరు కలిసి ఏడుస్తున్నారా అన్నదే నా ప్రశ్న. ఏమండి? చాలా మార్లు మన వైఖరి ఎలా ఉంటుందంటే, ఏడ్చే వారిని చూసి సంతోషించినట్లుగా, సంతోషపడినట్లుగా మనం నడుచుకుంటూ ఉంటాం కదా. కానీ ఆత్మానుసారులుగా ఉండటానికి పిలువబడిన మనకు అది తగదండి. చూడండి, ప్రభువు అలా చేయలేదు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు అది ప్రబోధించటం లేదు. నాడు నీ వైఖరి ఎలా ఉంది? నీ తోటి వారి కష్టములో, నీ తోటి వారికి కలిగిన వేదనలో
నీ సహోదరులకు కలిగిన ఇరుకులో నీవు వారితో కలిసి దుఃఖిస్తున్నావా? వారితో కలిసి నీవు ప్రభువును ప్రార్థిస్తున్నావా? ఆలోచన చేయండి, మీ పద్ధతి ఎలా ఉందో కదా. ఇంకొంచెం లోతుల్లోకి వెళితే చూడండి, యేసు ఆయన్ను ప్రేమించిన కుటుంబముతో, ఆయన ప్రేమించే ఆ కుటుంబముతో రెండు ఉన్నాయండి అక్కడ. యేసు వారిని ప్రేమించాడు, చూసాం కదా 11:5లో. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ఏం చేశాడు? ప్రేమించాడు. అలాగే యేసును వారు కూడా ప్రేమించారు. ఎలా చెబుతున్నారు పాస్టర్ గారు? చాలా సింపుల్ అండి. ప్రేమించారు కనుకనే ప్రభువును వారు చేర్చుకోగలిగారు. గమనిస్తున్నారా? బేతనీయ గ్రామములో మరి ఎంతమంది ప్రభువును అక్కడ ప్రేమిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఆ కుటుంబము ప్రభువును ప్రేమించింది. ఎంతగా ప్రేమించిందంటే ఆయన ఆ మార్గములో ఎప్పుడు వెళుతున్నా వారి గృహాన్ని తప్పకైనా సందర్శించేవాడు. క్రమముగా వారి హౌస్ను విజిట్ చేసేవాడండి ఆయన. అందును బట్టి ఆయనకి వారి పట్ల కలిగిన ప్రేమ, ఆ కుటుంబానికి ప్రభువు పట్ల కలిగిన ప్రేమని మనం చూడగలుగుతూ ఉన్నాం. అటువంటి ప్రేమ ఉన్నది కనుకనే ఆయన వారి బాధలలో, చూడండి, వారి బాధలో వారి చెంతనే ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఇంతకీ ప్రభువును ప్రేమించడం అంటే ఆయన చేర్చుకోవడమేనండి. ఆయన చేర్చుకున్నావు అంటే నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు. ప్రభువుని చేర్చుకున్నావు అంటే ఆయన వాక్యాన్ని నీవు అంగీకరిస్తున్నావు. అది గమనించుకోవాలి. ఈనాడు ప్రభువు నేను ప్రేమిస్తున్నాను పాస్టర్ గారు కుదరదండి. నీవు ప్రభువును ప్రేమిస్తే ఆయన మాటకు నీవు లోబడుతున్నావా? ప్రతి వారం ఈ సంఘాలయము గుండా ప్రభువు ఎన్నో విషయాలు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీతో పలుకుతున్న ప్రతి మాటను కూడా నీవు నీ హృదయంలోకి చేర్చుకుంటున్నావా? చేర్చుకున్న మాటను నీ జీవితంలో నీవు అమలు చేస్తున్నావా? అప్పుడు నీవు నిజముగా ప్రభువును ప్రేమించినట్లు. ఆ రీతిగా నీవు ప్రభువును ప్రేమిస్తే ఆయన తప్పకుండా తిరిగి నిన్ను ప్రేమిస్తాడండి. ఈ కుటుంబం మనకు అదే చెబుతున్నది. ఆ రీతిగా ప్రభువును ప్రేమించిన కుటుంబం, ప్రభువు ప్రేమించిన కుటుంబముగా నీవు ఉన్నప్పుడు నీకు కలిగే ప్రతి బాధలో, నీ ప్రతి చింతలో ప్రభువు నీకు తోడుగా ఉంటాడు కదా. ఈనాడు మనం అటువంటి సహవాసాన్ని మన జీవితంలో ఎటువంటి గాయాలు లేదా ఎటువంటి బాధలు మనకు కలుగుతున్నా యేసు మనతోనే ఉంటాడు అనే ఒక విషయాన్ని ఆ కుటుంబము ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇమ్మానుయేలు అన్న పేరు ఆయనకు సార్థకమైందండి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆ కుటుంబములో. అందుకని ఆయన కన్నీరు కార్చాడు. ఒక స్నేహితుడిగా కన్నీరు కార్చాడు. ఒక ఆత్మీయుడిగా ఆ కుటుంబాన్ని ప్రేమించువాడిగా ఆయన వారి బాధలు వారితో కలిసి కన్నీరు కార్చాడు కదా. ప్రభువును మీరు ప్రేమించగలిగితే, అంటే ప్రభువును మీరు చేర్చుకోగలిగితే, అంటే దాని అర్థం ప్రభువు వాక్యాన్ని మీరు చేర్చుకోగలిగితే ప్రభువు మిమ్మలను ప్రేమిస్తాడు. ఆ రీతిగా మీ కొరకు కూడా ఆయన అంగళారుస్తాడు, కన్నీరు కారుస్తాడండి ప్రభువు. ఈనాడు నీకు ఎటువంటి నిరాశ ఉన్నదో, నీవు ఏ చీకట్ల గుండా వెళుతున్నావో నాకు తెలియదు, కానీ అటువంటి చీకటిలో, నీ నిరాశలో నీతో ఏమాత్రము కూడా ఆయన భయపడకుండా నడవటానికి ఇష్టపడతాడు. నీవు ఒకవేళ ఆ శ్రమల లోయల గుండా నీవు వెళుతుంటే, నీవు ఇరుకులో వెళుతుంటే, నీతో ఎవరు ఉన్నా లేకపోయినా నీతో మొట్టమొదటగా నడిచే వ్యక్తి నీ ప్రభువే. నీవు ఆయనను ప్రేమించగలిగితే. వాక్యం చాలా తేటగా చెబుతున్నది. యేసు ఆ కుటుంబాన్ని ప్రేమించాడు, వారు ఆయనను చేర్చుకున్నారు గనక. ఆయన వారి కుటుంబంలో చేరిన ప్రతిసారి ఆయన బోధలు వారు వింటున్నారు కనుక. నాడు చాలా మంది సంఘానికి రాక కదా, మళ్ళీ మా కుటుంబం ప్రభు చేత దీవించబడాలి, మాకున్న ప్రతి కొరత తీర్చబడాలి అంటే కుదరదండి. నీవు ప్రభువును ప్రేమించగలిగితే, ఆయన సంఘాలయానికి రాగలిగితే, ఆయన బోధలు వినగలిగితే, ఆ విన్న బోధలని హృదయంలో చేర్చుకోగలిగి నీవు ప్రభువును ప్రేమించినట్లుగా నిరూపించగలిగితే, ప్రభువు తిరిగి నీ కుటుంబాన్ని ప్రేమిస్తూ నీకు కలిగిన ప్రతి విషయములో ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఇంకో కారణం కూడా చూద్దామా. ఆయన కుటుంబములో వారు కేవలం చేర్చుకున్నారనే ఏడవలేదు.
రెండవ కారణం చూస్తే చూడండి, అక్కడ లాజరు చనిపోయాడని ప్రభువు ఏడవలేదండి. అంటే ఒక రీతిగా వారు ఆత్మీయుడిగా ఏడ్చాడు. కానీ మన ప్రభువు ఇంకొక కోణం ఆయనలో ఏంటి, ఆయన పరిపూర్ణమైన మానవుడు మాత్రమే కాదు, సంపూర్ణత కలిగిన దేవుడు కదా. ఆయన మన జీవ ప్రదాత, మనకు జీవమిచ్చువాడు. లాజరు ఇక లేడని కాదు, లేదా లాజరును నేను ఇక చూడనున్న విషయానికి అసలే కాదు. కానీ చూడండి, ఎందుకంటే ఆయన లాజరును తిరిగి లేపటానికే సమాధి దగ్గరకు వెళ్ళాడు. ఆ 11వ వచనంలో చూడండి ఏముంటుందో, నిద్రించుచున్నాడు, అతన్ని మేలుకొలప వెళుతున్నానని ఆయన శిష్యులతో పలుకుతాడు కదా. ఆయన లాజరు సమాధి దగ్గరకు యేసు చూడండి 4 దినాల తర్వాత వస్తాడు. అప్పటికి ఆ మరియా, మార్త, చెప్పాలంటే యూదులు, ఆ బేతనీయ గ్రామం అంతా కూడా గొప్ప విషాదములో, దుఃఖములో మునిగిపోయారు. ఆ లాజరు సమాధి ఉంచబడినది ఒక గుహ. ఆ గుహ దగ్గరే ప్రభువు ఏడ్చాడు. ఆ మాటలు ఉన్నాయి కదా. యేసు ఆత్మలో కలవరపడ్డాడు, మూలిగాడు. ఇంతకీ సృష్టికర్త అయిన దేవుడు ఇవన్నీ చేయడం కొంత ఆశ్చర్యంగానే ఉంది కదా మనకి. ఆయన ఎందుకు చేశాడంటే చూడండి, అక్కడ జాగ్రత్తగా వినాలి మీరు. ఆ మరణము యొక్క భయంకరమైన స్థితిని మన ప్రభువు జ్ఞాపకం చేసుకున్నాడండి. ఆది మనుష్యుడైనటువంటి ఆదాము పాపము చేయకపోతే ఈ మరణము మానవులకు సంప్రాప్తించేది కాదు కదా. ఇది మానవులకు సంక్రమించటం కదా. ఆ ఆజ్ఞాతిక్రమణ వలన పాపము రావటం, పాపము వలన జీతము ఆ మరణము కనుక ఆ మరణము యొక్క భయంకరమైనటువంటి రూపాన్ని, దాని యొక్క వికృతమైన రూపాన్ని ప్రభువు తలపోసుకుంటున్నాడండి. అక్కడ లాజరును చూసి, లాజరు యొక్క సమాధిని, అందులో మృతుడై కుళ్ళిపోతున్న లాజరును చూసి ఆది మానవుడు ఆదాము చేసిన ఆ క్రియను ప్రభువు తలపోసుకున్నాడు. నేను నిన్ను ఈ రీతిగా మృతుడిగా చూడటానికి కాదు కదా నిర్మించకుంది. నీవు ఎప్పుడు నాతో సజీవుడిగా ఉండాలని, నీవు ఎప్పుడు కూడా నా ముఖకాంతిని చూడాలని కదా నేను నిన్ను రూపించుకుంది. మరి ఈనాడు నీ స్థితి ఎలా ఉంది అని ప్రభువు లాజరుని చూస్తూ ఆదిలో మానవుడు చేసిన తప్పిదాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు కదా. ఈ రీతిగా లాజరును కాటు వేసిన, లేదా లాజరును మింగిన మరణము ఒకనాటికి మానవాళి అంతటినీ కూడా అది భవిష్యత్తులో మింగబోతుందన్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని ప్రభు అక్కడ కన్నీరు కారుస్తున్నాడు. చూడండి, మరణము అంటే ఎడబాటు, కానీ అది శాశ్వతమైనది కాదు కదా, తాత్కాలికమైన ఎడబాటే. చూడండి, అక్కడ మరణము లాజరును యేసు నుండి దూరపరిచింది. కానీ అసలు మరణమే లేకుంటే సమాధి ఉండేది కాదు. ఆ మరణాల ద్వారా, ఆ సమాధుల ద్వారా ఈనాడు మానవుడు ఎంత విలపిస్తున్నాడో, ఎంత వేదనకు లోనవుతున్నాడో ప్రభువు తలపోసుకుంటూ లాజరు సమాధి దగ్గర ఆయన దుఃఖిస్తున్నాడు. అందుకొరకు ఆయన కన్నీళ్లు కారుస్తున్నాడండి. చూడండి, ప్రభువుకు మన గురించిన అవగాహన ఎంతగా ఉందో కదా. కొన్ని పర్యాయములు మన జీవితంలో మనం చేసిన క్రియలు, మనం మాట్లాడిన మాటలు మరచిపోతుంటాం. కానీ దేవుడు మరచిపోడండి. ఒకనాడు నీవు చేసిన ప్రార్థన నీవు మర్చిపోయి ఉండవచ్చు, కానీ ప్రభువుని ప్రార్థన మర్చిపోడు. నీవు కార్చిన కన్నీరు ఆయన మరచిపోడు. చూస్తున్నారా, అనాది కాలములో ఆ మొట్టమొదటి మానవుడు ఆదాము, మొదటి ఆదాము చేసిన ఆ క్రియ వలన కదనా, ఆ పని వలన కదా ఇదంతా అని ప్రభువు తలపోసుకుని ఏడుస్తున్నాడు. ఆయన చేసిన పని ఆజ్ఞాతిక్రమణ, అందుకు పాపము ఏర్పడింది. పాపమునకు జీతముగా మరణం వచ్చింది. ఆ మరణమును బట్టి మీరందరూ ఇంత వేదనలో ఉంటున్నారు. ఆ మరణమును బట్టి మీరు ఇంత బాధకు మీరు లోనవుతున్నారని ప్రభువు మనలను గురించి, ఆ లాజరును గురించే ఏడుస్తున్నాడండి. అక్కడ మృతుడైన లాజరును బట్టి కాదు, కానీ లాజరుకు కలిగిన
ఆ దాపురించిన ఆ మరణపు స్థితిని బట్టి ప్రభువు ఏడుస్తూ ఉన్నాడు కదా. ఇవన్నీ చాలినట్లు ఇంకో కారణం కూడా ఉంది ప్రభువు అక్కడ ఆ రీతిగా కన్నీరు కార్చడానికి. ఇంకొక బాధాకరమైన విషయం చూడండి, అక్కడ ఆ మరియ పలికిన మాట ఏంటి? 29వ వచనములో చూడండి, 11:29 నుండి మీరు చూస్తే, ఆమె విని ఆ ఆ ఆ 32 చదవండి చదవండి. మరియ యేసు ఉన్న చోటుకి వచ్చి ఏమనందండి? ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉంటే. చూసారా ఎంత బాధాకరమైన మాట, ఎంత అవిశ్వాసి అయినటువంటి మరియ పలికిన మాట. మార్త కాదండి, మరియ. అక్కడ మాటలు మరియ పలికింది. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, చూడండి, లాజరు చనిపోయినప్పుడు యేసు బేతనీయలో లేడు. ఆ సమయంలో ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఒకవేళ ఆయన ఇక్కడే ఉంటే నా సహోదరుడు బ్రతికుండేవాడు కదా అనేది ఆమె భావన. అంటే ప్రభువు మన దగ్గరే ఉంటే కార్యాలు చేస్తాడా అండి? అలా మీరు అనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్లే. ప్రభువు మీ పక్కనే ఉంటే కార్యాలు చేయక్కర్లేదండి. ప్రభువు మీ పక్కనే ఉంటే కార్యాలు జరగవు. ప్రభువు ఎక్కడున్నా కార్యాలు జరుగుతాయి. ప్రభువు ఎక్కడున్నా. గమనిస్తున్నారా మీరు? అందుకు చూడండి, కీర్తన 139లో కీర్తనకారుడు ఏమంటాడు? 7వ వచనంలో చూడండి, ఆ మాటలే ఉంటాయి. చదవండి అక్కడ ఒకసారి, చదివితే బాగుంటుంది ఆ మాట. 139వ సంకీర్తన 7వ చరణం. నేను ఎక్కడికి పారిపోవదును? ఎక్కడికి పారిపోతాను? నేను ఆకాశానికి ఎక్కినా నీవు అక్కడే ఉన్నావు. నేను పాతాళానికి వెళ్ళినా నీవు అక్కడనే ఉన్నావు. నేను రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతానికి వెళ్ళినా, అట్టడుగు భాగానికి వెళ్ళినా నీవు అక్కడ కూడా ఉన్నావు. ప్రభువు ఎక్కడ లేడండి? దేవుడు ఎక్కడ లేడు? దేవుడికున్న గొప్ప గుణ లక్షణం ఏంటో తెలుసా? ఆయనకున్న గుణ లక్షణాలలో ఒకటి, హి వాజ్ ఎన్ ఆమ్ని ప్రెజెంట్. ఆయన సర్వాంతర్యామి. ఆయన తన సృష్టిలో, ఆయన చేతి పని అంతటిలో ఆయన ఎక్కడైనా ఉంటాడు. ఆయనకు నచ్చితే ఆయన ఎక్కడైనా ఉండగలడు, ఆయన ఉండాలనుకుంటే. ప్రభువు బేతనీయలో లేడు, అందుకొరకు ఆయన కార్యము చేయలేడా? మరి మరియ పలికిన మాట అదే. నీవు ఇక్కడ లేవు, నీవు ఉంటే నా సోదరుడు చచ్చిపోడు కదా, లాజరు చచ్చిపోడు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇమ్మానుయేలు తోడు అనే విషయాన్ని మర్చిపోయిందండి. దేవుడు మనకు తోడు అనే విషయాన్ని ఆమె మరిచిపోయి మాట్లాడుతుంది కదా. ఆయన లేని స్థలం ఎక్కడైనా ఉందా? కీర్తనాకారుడు అన్నట్లు ఇర్మియా 23:24లో కూడా భక్తుడు ఆ మాట అంటాడు. చూడండి, ఆ మాటలు ఆయనను చాలా గాయపరిచాయి. జీవన్మరణములు ఆయన స్వాధీనములో ఉంటాయండి. ఆయన సెలవు లేనిది ఏది జరగదు. ఆ రీతిగా చూస్తే త్రిత్వములో ఒకడైన మన యేసు ప్రభువు సెలవు లేకుండా, యేసు ఆజ్ఞ లేకుండా లాజరు మృతి చెందుతాడా? లేదు. ఆయనకు అన్ని తెలిసే జరిగాయి కదా. చూడండి, ఎన్నో దినాలు మరియ ప్రభువు సహవాసములో ఉండి కూడా ఆయనను తక్కువ అంచనా వేసింది. ఎవరండి మరియా? ఎవరి మరియా? మార్తా సోదరని చెప్పొద్దు, నాకు తెలుసు. కానీ ఎవరి మరియా? యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ విన్నదండి. అయినా కూడా ఆమె ప్రభువును చులకనగా చేసి చూసింది. అయినా కూడా ప్రభువును తక్కువ చేసి మాట్లాడింది కదా. ఆ మాటలు, ఆమె పలికిన మాటలు
ప్రభువు యొక్క కన్నీళ్లకు కూడా కారణమయ్యాయి కదా. చూడండి, నేడు కూడా మనలో చాలా మంది ప్రభువు సామర్థ్యము తెలిసే, ఆయన ఆశ్చర్య కార్యాలు చూసే, తెలియని వారు కాదండి, అన్ని తెలిసిన మనమే ప్రభువు సామర్థ్యము తెలిసి ఆయన ఆశ్చర్య కార్యాలు చూసి ఏం చేస్తున్నాం? అనుదినమైన బోధలు వింటున్న మనము పదే పదే సందేహిస్తూ మన ప్రభువును గాయపరుస్తున్నాం. అన్ని తెలిసి, అన్ని రుచి చూసి, ఆయన బోధలు వింటూ, అయినప్పటికీ చిన్న కష్టం వస్తే, చిన్న శ్రమ కలిగితే మన ప్రభువు సామర్థ్యాన్ని పదే పదే మనం సందేహిస్తున్నాం, ఆ మరియలాగా. అందుకు ప్రభువు దుఃఖిస్తాడు, అందుకు ప్రభువు కన్నీరు కారుస్తున్నాడు. గమనిస్తున్నారా? యేసు కన్నీళ్లు విడిచాడు. ఒక స్నేహితుడిగా, ఒక ఆత్మీయుడిగా, ఒక శ్రేయోభిలాషిగా ఆయన కన్నీరు విడిచాడు. 3 కారణాలను బట్టి కన్నీరు విడిచాడు. మొదటిది ఆయన వారిని ప్రేమించిన కుటుంబము గనక ఆయన వారిని ప్రేమించాడు, వారు ఆ కుటుంబము ఆయనను ప్రేమించింది. ఆ ప్రేమను బట్టి, ఆ బాంధవ్యమును బట్టి ప్రభువు వారి బాధలో వారికి తోడుగా ఉండి కన్నీరు విడిచాడు. వారు ఏడుస్తుంటే ఈయన కూడా మౌనముగా కన్నీరు విడిచాడు. రెండవది, లాజరు మరణమును బట్టి ఆ సమాధిని చూసి, ఇందుకొరకు కాదు కదా నేను నిన్ను నిర్మించింది, ఇదా నేను నీ విషయంలో చూడాలని ఆశపడింది, ఇది కాదు కదా, నువ్వు ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నావని మన ఎడల గొప్ప వాంఛతో, వాత్సల్యముతో ప్రభువు ఏడ్చాడు. మూడవది, మరియను బట్టి ప్రభువు వచ్చినప్పుడల్లా ఆమె పనులన్నీ మానుకుని ప్రభువు దగ్గరే కూర్చునేది, ప్రభువు పాదాలకు సేవ చేసేది, ఆయన బోధలు వినేది. అయినా కూడా ప్రభువు సామర్థ్యాన్ని, ఆయన క్రియలను ఆమె శంకించింది, అనుమానించిందండి. ఆమె పలికిన మాటను బట్టి ప్రభువు కన్నీరు కార్చాడు. చూడండి, రెండవ పర్యాయం ప్రభు ఎప్పుడు కన్నీరు కార్చాడో లూకాసు వార్తకు రండి, త్వరగా. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఎవరో పలికారో సందర్భం, చదవండి. సమీపిస్తున్నప్పుడు దానిని చూచి, చాలు, ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చాడు కదా. గ్రీకు పదములో, గ్రీకు తర్జుమాలో రాయబడి ఉన్న మాట క్లైవో, అంటే లోతైన, ఎంతో అంతరంగముల నుండి పుట్టుకొస్తున్న బాధను బట్టి ఏడవటం. మామూలుగా ఏడవటం కాదండి, ఎంతో లోతైన అవగాహనతో, ఎంతో లోతు నుండి పుట్టుకొస్తున్న వేదనతో గొప్పగా ఏడవటం. గమనిస్తున్నారా? అక్కడ లాజరు సమాధి దగ్గర కార్చిన కన్నీళ్లు మౌన రోదన. ఇక్కడ యెరూషలేము పట్టణాన్ని బట్టి చేస్తున్నది హృదయ వేదన. అది మౌనమైన రోదన, ఇది హృదయ వేదన. చాలా వ్యత్యాసం ఉందండి. ప్రభువు ఆ చెంపల గుండా, ఆయన చెక్కిళ్ళ గుండా కన్నీళ్లు కారుతున్నాయి కదా. మొదటిది ఒక స్నేహితుడి కొరకు, రెండవది ఒక పట్టణము కొరకు. మొదటిది ఒక వ్యక్తి కొరకు, రెండవది ఒక జనాంగము కొరకు. యెరూషలేము ఆయన ప్రియ బిడ్డలు, ఆయన పిలుచుకున్న జనాంగం అండి. మొదటిది ఒకరి కొరకైతే, ఒక వ్యక్తి కొరకైతే, రెండవది ఆయన జనాంగం అంతటి కొరకు ఆ యెరూషలేమును బట్టి ప్రభువు ఏడుస్తున్నాడు. అర్థమవుతున్నదా మీకు? ఆ కన్నిటికి కారణాలు చాలా ఉన్నాయండి.
మొదటిది చూసినట్లయితే యెరూషలేమును బట్టే కదా ప్రభువు ఏడ్చింది. యెరూషలేము పట్టణానికి చాలా ప్రాచీన కాలం నుండి ఎంతో పేరుంది, ఎన్నో ప్రఖ్యాతలు ఉన్నాయి. అది దేవుని పట్టణముగా పిలువబడింది. అంత మట్టుకేనా? ఇజ్రాయేలు రాజ్యానికి అదొక సెంట్రల్ ఫిగర్గా, కేంద్ర స్థానముగా ఉందండి. అంతేనా? జీవము గల దేవునికి పవిత్రమైన దేవాలయాన్ని కలిగి ఉంది కదా. అటువంటి పట్టణములో, అటువంటి స్థలములో ఉంటున్న ఆయన దేవుని ప్రజలు, ఆ దేవుని ప్రజలు ఉండవలసిన ఆ యెరూషలేము ఎవరికి? సాతానుడికి నిలయంగా మారిపోతున్నది కదా. దేవుని ప్రజలుగా ఉండవలసిన యెరూషలేము ప్రజలు సాతానుడికి అనుయాయులుగా, అంటే సాతానుడిని వెంబడించే వారిగా మారిపోతున్నారు. దేవుని పట్టణంగా ఉండాల్సిన యెరూషలేము సాతానుడికి నిలయమైపోతున్నది. నవవధువుగా ఉండి ఆ సృష్టికర్తను పరిణయమాడాల్సిన ఆ పరిస్థితి ఒక విధవరాలిగా మారిపోయింది. చూడండి, ఎక్కడ నుండి ఎక్కడకు కదా. అటువంటి పరిస్థితిని చూసి, యెరూషలేమును చూసి ప్రభువు ఎంతగానో దుఃఖించాడండి. ప్రభువు రెండవ పర్యాయము ఏడ్చింది యెరూషలేమును బట్టి కదా. ఇంకొక విషయాన్ని బట్టి చూస్తే 42వ వచనంలో చూడండి, ఒక మాట ఉంటుంది. వారు సమాధాన సంబంధ 19:42 లూకాసు వార్త, సమాధాన సంబంధమైన విషయాలను వారు నమస్కరించలేదు, అంటే వారు అంగీకరించలేదు. అది ప్రభువు యెరూషలేము మీద మోపుతున్న ఒక అభియోగం అండి. అంటే శాంతి సంబంధమైన విషయాలకు, సమాధాన సంబంధమైన విషయాలకు బదులు సాంఘికపరమైన, ఆర్థికపరమైన, రాజకీయపరమైన విషయాలలో యెరూషలేము నిమగ్నమైపోయింది. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను ఆలోచించటానికి క్షణం తీరిక లేకుండా అయిపోయింది కదా. చూడండి, యెషయా 62:5లో ఒక మాట రాయబడి ఉంటుంది. పెండ్లి కుమార్తెను చూచి పెండ్లి కుమారుడు సంతోషించున్నట్లు నీ దేవుడైన యెహోవా నిన్ను గురించి సంతోషించును. చూసారా మాట? పెండ్లి కుమారుని చూచి పెండ్లి కుమారుడు సంతోషించున్నట్లు, పెండ్లి కుమార్తెను చూసి ఆ పెళ్లి కొడుకు సంతోషించున్నట్లుగా నీ దేవుడైన యెహోవా నిన్ను గురించి సంతోషించును అన్న ఆ మాటకు భిన్నంగా, ఆ మాటకు వ్యతిరేకముగా యెరూషలేము పట్టణము తయారయ్యిందండి. అందుకు ఆయన దుఃఖించాడు. నాకు అనిపిస్తుంది, ఒకవేళ పొరపాటున ఈనాటి మన సంఘాలు కూడా ప్రభువుకి ఎదురు పడితే, బహుశా ప్రభువు కూడా మనపై మోపే అభియోగం అదే అనుకుంటా. నీవు ఆధ్యాత్మిక విషయాల కంటే, నీవు ఆత్మ సంబంధమైన విషయాల కంటే, ఆర్థిక పరమైన విషయాలకి, సంఘములో రాజకీయాలకి కదా, ఇట్లాంటి వాటికి మనం ఎక్కువగా తావిస్తున్నామేమో. ప్రభు మోపుతాడండి. యెరూషలేము మీద ప్రభువు ఆ అభియోగాన్ని మోపాడు. ఎస్, నీ మీద నాకు ఇది కనబడుతుంది అని పలికాడు ప్రభువు. అందుకొరకు ఏడ్చాడు. మూడవది చూడండి, ఈ యెరూషలేమును బట్టి ఆయన మరొక ఎందుకు ఏడ్చాడు, మూడవ కారణాన్ని బట్టి చూస్తే, మొదటి రెండు కారణాలు ఏంటి? పట్టణమును చూసి ఏడ్చాడు కదా. ఆ నవ వధువుగా, సృష్టికర్తను పెండ్లాడబోయే నవ వధువుగా ఉండవలసిన పట్టణము ఎలా తయారైంది? విధవరాలిగా తయారైంది. ప్రభువు లేకుండా తయారైంది. ప్రభువును విడిచిపెట్టేసి తయారైంది తనకు నచ్చినట్లు. ఆ యెరూషలేమును చూసి ప్రభువు ఏడ్చాడు కదా. దేవుని, జీవము గల దేవుని ప్రజలుగా ఉండవలసిన వారు సాతానుకి అనుయాయులుగా, వెంబడించేవారుగా తయారైనందుకు ప్రభువు ఏడ్చాడు. రెండవ కారణం, సమాధాన సంబంధమైన విషయాలను వారు ఏమాత్రము లక్ష్య పెట్టడంలా. అంటే ఏ మాటలు వింటే వారు సమాధాన పడతారో, ఏ వాక్యము ద్వారా వారు ఓదార్చబడతారో ఆ విషయాలకు ఏమాత్రము తావివ్వక, ఆధ్యాత్మికత లేదా ఆత్మీయ విషయాలపైన ఏమాత్రము వారు ఇంట్రెస్ట్ లేకుండా,
అవగాహన లేకుండా తయారైనందుకు ప్రభు బాధపడుతున్నాడండి. ఈనాడు సంఘాలన్నీ కూడా నాకు అదే అనిపిస్తుంది. ప్రభు ఒకవేళ ఎదుర్కొంటే ప్రతి సంఘము మీద ఆ అభియోగం చాలా కామన్గా కనబడుతుంది. మీరు నాకంటే ఆర్థిక, సాంఘిక, రాజకీయ విషయాలకు మీరు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. మీరు క్రైస్తవ్యానికే ప్రాధాన్యత ఇచ్చారు. అంటే మీరు ఒక మతముగానే చూస్తున్నారు, కానీ మీరు నా మార్గముగా మీరు దానిని చూడటంలా. నేను అనేకులను క్రైస్తవ్యంలోకి మారమని చెప్పటం లేదు, కానీ నా మార్గములోకి వారిని నడిపించమని చెబుతున్నాను. మీరు అలా చేయటం లేదు. ప్రభు పలుకుతాడు ఒకనాడు మన మీద సాక్ష్యాన్ని. మూడవ కారణం ఎందుకు ప్రభువు ఆ యెరూషలేమును బట్టి దుఃఖించాడు. చూడండి 43లో, ఎరుగలేదు. ఏమెరగలేదు ఉంటుందన్నమాట, ఉంది అక్కడ 9:43, 19:43 అండి. లూకా 19:43 మూసేశారా బైబిల్స్లో? నీవు ఎరగకుండివి గనుక చాలు కదా. ప్రభువు దర్శించిన కాలమును యెరూషలేము ఎరగలేదు, అంటే చూడలేదు. ఎన్నోసార్లు ఆయన యెరూషలేమును విమోచించాలని ఆశపడ్డాడండి, కానీ వారు ఆయనను విస్మరించారు. ఎన్నోసార్లు ఈ విమోచకుని గుర్తించలేకపోయారు వాళ్ళు. మరి ఎన్నోసార్లు ఆయన యెరూషలేమును దర్శించాడు, కానీ ఆయనను పట్టించుకున్నవాడే లేడు అక్కడ. అందుకు యెరూషలేమును చూసి ప్రభువు దుఃఖించాడు కదా. పాపపు శృంఖలాల నుండి, ఆ శాప బంధకాల నుండి ఆయన విమోచించాలని ఎన్నో మార్లు ప్రయత్నం చేశాడు, కానీ వారు ఏమాత్రము వారికి పట్టనట్లే ఉన్నారండి. ఈనాడు ఈ విషయాన్ని బట్టి మనం కూడా ఆలోచన చేయాలి. ప్రభువు నిన్ను కూడా అనేక పర్యాయములు నీ పాపము నుండి విడిపించాలని, నీకు కలిగిన శాపము నివృత్తి చేయాలని ఆశపడుతూ ఉంటే నీవు ప్రభువు వైపు కనీసము తలెత్తి చూడటం లేదు, కనులెత్తి చూడటం లేదు. ఉన్నావా? ప్రభువు నిన్ను బట్టి కన్నీరు కారుస్తున్నాడు. ఈనాడు ఇంకా నువ్వు ఏ బంధకములో ఉన్నావు? నువ్వు ఇంకా ఏ లోక సంబంధమైన వ్యామోహములు కొట్టుమిట్టాడుతున్నావు? నువ్వు ఇంకా రెండు ధోరణులు కదా, ఆ ద్విమనస్తత్వాన్ని నువ్వు కలిగి ఉన్నావు. ప్రభువు నిన్ను బట్టి దుఃఖిస్తున్నాడు. ఇది ఒక విమోచకుడి కన్నీరండి. మొదటిది ఒక స్నేహితుడి కన్నీరు, లేక ఒక ఆత్మీయుడి కన్నీరు అయితే, ఈ రెండవ మారు ప్రభువు కార్చిన కన్నీరు ఒక విమోచకుడి కన్నీరు. ఏ రిడీమర్, విమోచకుడు అండి. నేను విడిపించాలని చూస్తున్నాడు, నీ వైపు చూస్తున్నాడు, నీ దగ్గరకు వచ్చాడు, కానీ నీవు ప్రభువుని చూడటంలా. చూడండి, అంత మట్టుకేనా? ఆ 13:34 చదివినప్పుడు ఒకసారి, లూకా 13:34లో అక్కడ ఒక మాట ఉంటుంది. అది యెరూషలేమా చంపుచు చేర్చుకొనెను, ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని ఉంటిని, కానీ మీరేమయ్యారు? మీరు వల్లకపోయారు, మీరు నా దగ్గరకు రాలేదు, మీరు నాకు లోబడలేదు. ప్రభు అంటున్నాడు అన్నమాట కదా, వల్లలేదు. అంటే ఈ పట్టణం ఏం చేసిందంటే ప్రభువిచ్చే ఆ భద్రతను, ఆ కాపుదలను తృణీకరించింది. అందుకు ఆ మాట రాయబడింది, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ నీ ఎదకు పంపబడిన వారిని రాళ్లతో కొడుతూ ఉండిన దానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ దాచుకుంటుందో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకోవాలని చూసా, కానీ మీరు వల్లకపోలేదు, మీరు వల్లకపోతిరి. అంటే చూడండి, ఇందాక ఫస్ట్ కేసులో 19వ అధ్యాయములో ప్రభువుని ఎరగలేదు,
దానికి ముందు అసలు ప్రభువును తెలుసుకోలేదు, ప్రభువును ఎరగలేదు. ఇప్పుడు ప్రభువుకు వల్లలేదు, లోబడలేదు. చూడండి, యెరూషలేము ఎన్ని రకాలుగా పతనమైందంటే అసలు ప్రభువును చూడల, ఆయనను గుర్తించల, ఆయన పిలిచిన పట్టించుకోల, ఆయన ఇచ్చే కాపుదల, ఆయన భద్రత కూడా నాకు వద్దు అని ఆయనకు లోబడకుండా ఉండిపోయింది. అందుకే అన్న, తెలియలేదు, ఎరగలేదు, ప్రభువుకు వల్లలేదు లేదా లోబడలేదు కదా. ఆ విషయాలను ప్రభువు పదే పదే చూపుతూ యెరూషలేము మీద ఆయన ఆ అభియోగం, ఆ నేరం మోపుతున్నాడండి. ప్రభువే పలుకుతున్నాడు ఆ మాట. యెరూషలేమును గురించి సాక్షాత్తు మన యేసు ప్రభువే పలుకుతున్న మాటలు అవి. ఇంకొక విషయం ఉందండి, ఎందుకు ఆయన యెరూషలేమును బట్టి ఏడ్చాడు, ఎందుకు ఆ విమోచకుడు ఆ కన్నిటిని కార్చాడు. చూడండి, నాశన దినాలు రాబోతున్నాయని ప్రభు ప్రకటించాడు అక్కడ కదా. ఎన్ని మార్లు చెప్పినా వినిపించుకోలేదు కనుక ప్రభువు ఆయన తీర్పును అమలు జరిపేశాడు. అక్కడ అమలు జరిపేశాడండి తీర్పు. అందుకు చరిత్రలో రాయబడిన ఒక సాక్ష్యము లేదా చరిత్ర ఏంటంటే, చరిత్ర పుటలలో నిలిచింది. క్రీస్తు శకం 70లో యెరూషలేమును నామరూపాలు లేకుండా రోమా సైన్యము పాడు చేసేసింది. ప్రభు పలికాడు, పిలుచుకున్నాడు, గుర్తించమన్నాడు, నా దగ్గరకు రా అన్నాడు, నేను ఇచ్చే భద్రత తీసుకో అన్నాడు. తీసుకోలేదు. అందుకు ప్రభువు ఆయన తీర్పును ప్రకటించేశాడు. ప్రభువు ప్రకటించిన తీర్పును బట్టి ఆ జరగబోవు పరిణామాన్ని ఆయన తలపోసుకొనొచ్చు. ఏమాత్రము రూపము లేనటువంటి యెరూషలేమును ఆయన తలపోసుకొని ఆయన దుఃఖించాడు. జరిగిందండి. క్రీస్తు శకం 70 AD రోమా యెరూషలేమును నాశనం చేసేసింది. మరల నాశనమైన యెరూషలేమును బట్టి, దాని రూపము లేని పరిస్థితిని బట్టి ప్రభువు దానిని తలపోసుకుని ఆయన ఆత్మీయ దృష్టిలో ఆయన దానిని చూసి పదే పదే ఏడ్చాడు. ఆయన హృదయము గొప్ప వేదనతో ఏడ్చినట్లుగా ఆ మాట రాయబడి ఉంది కదా. చూడండి, అక్కడ ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎలాగైతే ప్రభువు పిలుపుని తృణీకరించి ఆయనకు వల్లక లేదా లోబడక యెరూషలేము నాశనమైందో, అది ఎంత విధ్వంసాన్ని చూసిందో చూడండి. మన ప్రభువు సంరక్షణలో లేకపోతే అది మనకు ఎంత ప్రమాదమో మనకు కనబడుతూ ఉన్నది. చూసారా మీరు? ప్రభు పిలిచాడు, మీరు వెళ్ళారు, పదిలంగా ఉంటారు. ప్రభు పిలిచాడు, మీరు వెళ్ళలేదు, మీ పతనము ఎంత భయంకరముగా ఉంటుందో ఆ యెరూషలేమును బట్టి మనం తలపోయచ్చు. రూపమే లేదండి, గుర్తించడానికి అవకాశమే లేదు. ఈనాడు మనం చూస్తున్న ఆ యెరూషలేము దాదాపు ఆ క్రీస్తు శకం 70లో ఆ విధ్వంసానికి, ఆ దాడికి గురి కాబడింది. చూసారా? ఈనాటికి దాన్ని గుర్తించడానికి అవకాశం లేకుండా ఎంతగా వాడు చేయబడిందో. ప్రభువు పిలుపుకు లోబడకపోతే అంతటి విధ్వంసము మన జీవితంలో జరుగుతుంది. మన ఆత్మీయతలో మనం అంతగా పతనమైపోతాం, మన కుటుంబంలో మనం అంతగా పతనమైపోతాం. కనుక మనం గమనించుకోవాలి, ప్రభువు పిలుస్తున్నాడు, నువ్వు వెళుతున్నావో లేదో. ప్రభువు నిన్ను విమోచిస్తానంటున్నాడు, ఆయన పిలుపుకు నీవు లోబడుతున్నావో లేదో. అవన్నీ కూడా ఒక విమోచకుడి కన్నీళ్ళు. ఆయన మన విమోచకుడు, మన సృష్టికర్త అండి. ఆయన రెక్కల క్రిందనే మనకు భద్రత ఉంది. ఆయన రెక్కల క్రిందకు మనం రాకపోతే ఆయన విచారిస్తాడు. ఎందుకని? ఆయన తీర్పు ప్రకటించాల్సి వస్తుంది. ఆ తీర్పులో నీవే పతనమైపోతావు. నీ పరిస్థితిని చూసి మళ్ళీ ఆయనే దుఃఖిస్తాడు కదా. మొదటిది ఒక స్నేహితుడి కన్నీరు, ఆయన స్నేహితుడిగా కన్నీరు కార్చాడు. రెండవది ఒక విమోచకుడిగా ఆయన కన్నీటిని కార్చాడు. మూడవది
గెత్సెమనే కదా. అయితే ఈ ప్రస్తావన చూడాలంటే హెబ్రీలకు రాసిన పత్రికలోకి వెళదాం. 5వ అధ్యాయం 7వ వచనం. ముగించేస్తున్నా, త్వరగా రండి మీరు. హెబ్రీ 5:7లో అక్కడ రాయబడి ఉన్న మాట, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఈ ఏడుపుకు గ్రీకు తర్జుమాలో రాయబడి ఉన్న పదము క్రావోగజో. అంటే దాని అర్థం టు క్రై ఇన్ ఎగోని. ఒక వ్యక్తి అలసిపోయేంతగా ఏడ్చి సొలసిపోయేంతగా ఏడవటం. మన ప్రభువు అలా ఏడ్చాడండి. మన ప్రభువు అలా ఏడ్చాడు గెత్సెమనేలో, నీ కొరకు నా కొరకు. మొదటిది ఒక వ్యక్తి కొరకైతే, రెండవది ఒక జనాంగము కొరకైతే, ఈ మూడవ మారు ఆయన ఏడ్చింది సర్వ మానవాళి కొరకు. ఇట్స్ నాట్ ఫర్ వన్ నేషన్, ఇట్స్ నాట్ పర్మిటెడ్ టు వన్ రీజియన్, బట్ ఫర్ ఆల్ ద మ్యాన్ కైండ్. సర్వ మానవాళి కొరకు ఏడ్చాడండి. ఏ ఒకరి కొరకు, ఏ ఒక తెగవారి కొరకు కాదు, ఏ ఒక జనాంగము కొరకు కాదు, సర్వ మానవాళి కొరకు ప్రభువు ఎంతో గొప్ప వేదనతో అతను తాను మరచిపోయి అలసిపోయేంతగా సొలసిపోయేంతగా ప్రభువు ఏడ్చాడు గెత్సెమనేలో. మొదటిది ఒక స్నేహితుడి కన్నీరైతే, ఒక ఆత్మీయుడి కన్నీరైతే, రెండవది ఒక విమోచకుడి కన్నీరైతే, ఈ మూడవ మారు ఒక రక్షకుడిగా ఏడ్చాడు. యువర్ సేవియర్, నిన్ను నన్ను రక్షించటానికి ఆయన ఏడ్చాడు. గుర్తుపెట్టుకోవాలండి ఇవన్నీ. నీవు నేను ఏడిస్తే అది ఎంత మటుకు ప్రయోజనమో, అది ఎవరికి ఉపయోగమో నాకైతే తెలియదు. కానీ మన ప్రభువు కార్చిన కన్నీరు ప్రతి సందర్భములో ఒక ప్రత్యేకమైన కారణమును, ఒక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఒక వ్యక్తి కొరకు, రెండవ మారు ఒక జనాంగము యెరూషలేము కొరకు, అక్కడ ఉన్న యూదుల కొరకు ఆయన ఏడ్చాడు, ఇజ్రాయేలు కొరకు ఏడ్చాడు. మూడవ మారు గెత్సెమనేలో సర్వ మానవాళి కొరకు ఏడ్చాడు. మొదటిది మౌన రోదన, రెండు హృదయ వేదన. దీనికి మీరే పేరు పెట్టుకోండి. అంటే ప్రభువు ఎంతగా రోధించాడో మీకు మీరే సమాధానం చెప్పుకోండి. నీ కొరకు నా కొరకు గెత్సెమనేలో ప్రభువు ఎంతగా ఏడ్చాడు. కదా, ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో జరిగిన సంఘటన అండి. యేసు మరణానికి ముందు ఆయన మహారోదనతో కన్నీళ్లతో ఆయన దేవుడిని ప్రార్థించాడు. గమనిస్తున్నారా? ఒక రీతిగా చెప్పాలంటే ఆయన స్నేహితుడిగా కార్చిన కన్నీరు ఒక చిన్న ప్రవాహం అని చెప్పచ్చు. యెరూషలేము కొరకు ఆయన కార్చిన కన్నీరు, ఆయన ఏడుపు ఒక నదీ ప్రవాహం అని చెప్పచ్చు. కానీ గెత్సెమనేలో ఆయన ఏడ్చిన ఏడుపు ఒక మహాసముద్రం అండి. నో కంపాటబుల్, పోలిక లేదు దానికి. చిన్న ప్రవాహము, ఒక నదీ ప్రవాహము, అంతకు మించి ఒక మహా సముద్రము. గెత్సెమనేలో ఆ రక్షకుడు కార్చిన కన్నీరు మహాసముద్రం అంతా. గమనిస్తున్నారా? చూడండి ఎందుకు ఏడ్చాడు. అక్కడ కూడా 3 కారణాలు. మొట్టమొదటిది మానవుని అవిధేయత కదా. ఆదికాండం 3వ అధ్యాయంలో మనకి తెలిసిన మాటలు. ఆ ఆదిమ మానవుడు, ప్రప్రథమ మానవుడు ఆదాము అవిధేయత మనకు కనబడుతుంది. ఆయన ఆజ్ఞను ఉల్లంఘించి తినవద్దని చెప్పింది తిని దేవునికి అవిధేయుడయ్యాడు.
అంటే ఆ క్రమంలో ఏం చేశాడు ఆయన? దేవుడికి అవిధేయుడయ్యాడు అంటే సాతానుడికి విధేయుడయ్యాడు. అంటే సాతానుడికి చెప్పినట్లుగా చేసే నమ్మకస్తుడిగా మారాడు కదా. చూడండి ఆ 3వ వచనంలో ఉండే మాట, మీరు చావకుండానట్లు వాటిని తినకూడదు కదా. చూడండి అందుకొరకు ఏమైంది అక్కడ? పాపము, దాని వలన వచ్చే జీతము అది మరణమై ఉండగా ఆ మరణ ప్రాప్తికి అతను కారణమయ్యాడు. ఆ పాపము యొక్క భయంకరత్వాన్ని ప్రభువు తలపోసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడండి. ఆదాము పాపము చేయకపోతే మానవుడికి ఈ మరణము, ఇందాక మనం అనుకున్నట్లు ఆ బాధ లేదు కదా, ఆ మరణము లేదు కదా, ఆ కొంత ఎడబాటు కూడా ఉండేది కాదు కదా అని ప్రభువు తలపోసుకుంటూ గెత్సెమనేలో ఆయన ప్రార్థనలు ప్రారంభించాడు. రెండవది చూస్తే ఆయన పాపముగా చేయబోతున్నాడండి మనందరి కొరకు. వాస్తవానికి పాపం చేసింది ఎవరు? ఈ కడపటి ఆదామా? మొదటి ఆదాము వరుసలో ఈనాటి వరకు నువ్వు నేను మన అందరం కూడా పాపం చేశాం. కానీ పాపము లేనివాడు మన ప్రభువు అండి. లేఖనాలు పదే పదే ఆ మాటను వెల్లడి చేస్తున్నాయి. చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయం 46లో ఉన్న మాట, యోహాను సువార్త 8వ అధ్యాయం 46లో ఉన్న మాట, నా యందు పాపమున్నదని మీలో ఎవడైనాను స్థాపించగలడా? మీలో ఎవడు స్థాపించును కదా. ఫిబ్రవరి 4:15 చూడండి, ఫిబ్రవరి 4:15, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలెనే శోధింపబడిన ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. శోధించబడ్డాడు నీలాగే నాలాగే. ఎన్నో ఫ్యాంటసీస్, ఎన్నో అట్రాక్షన్స్ సాతానుడు చూపించాడు ప్రభువు కూడా. కానీ నీవు నేను లోబడినట్లుగా, నీవు నేను ఆ ఫ్యాంటసీస్కి, ఆ ఆకర్షణకు లోనైనట్లుగా ప్రభువు లోను కాక ఆయన ఇంకా పాపము లేని వాడిగానే ఉన్నాడని లేఖనం చెబుతూ ఉంది. అంత మటుకేనా? 1 పేతురు పత్రిక చూడండి 2వ అధ్యాయం 22వ వచనంలో, పేతురు 1 పత్రిక 2:22, ఆయన పాపము చేయలేదు కదా. అంటే ఆయన క్రియలలో పాపము లేదు, ఆయన నోట ఏ పాపము లేదు. ఆయనను ఎంత శ్రమ పెట్టినా, ఎంత శోధించినా ఆయనలో పాపము లేదు. రండి పక్కన 1 యోహాను పత్రికకు రండి, 3వ అధ్యాయం 5వ వచనం, ముగింపులోకి వస్తున్నా. తెలియను ఆయన యందు నిలిచియుండు వాడెవడు? కదా. చూడండి అలాంటి పాపము లేని మన ప్రభువును దేవుడు ఏం చేశాడు? పాపముగా చేశాడండి. పాపము లేని ఆ పవిత్రుడిని, ఆ పరిశుద్ధుడిని, ఆ పావనమూర్తిని దేవుడు మన కొరకు పాపిగా ఉంచాడు, పాపిగా ఎంచాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21లో మాట రాయబడింది, చదవండి మీరు ఆ మాట. 2 Corinthians chapter 5. ఎందుకనగా అగుపడినట్లు ఆయనను మన కోసం అండర్లైన్ చేసుకోండి అది కదా. మన కోసం అంటే ఇక్కడ కూర్చున్న ఈ మాటలు వింటున్న నీ కోసం, నా కోసం. పాపము లేదు ఆయనలో, ఉన్నది నీలో నాలో. వాస్తవానికి నీవు నేను శిక్షించబడాలా, నీవు నేను ఆ నరకములోకి నెట్టివేయబడాలా, నీవు నేను మృతులం కావాలి. కానీ ప్రభువు ఏం చేశాడంటే మన స్థానమును ఆయన తీసుకుని ఆయన స్థానమును మనకిచ్చాడు. మన పాపమును ఆయన తీసుకుని ఆయన నీతిని మనకు ఆపాదించాడు. ఆయన పాపిగా ఉండి నిన్ను నీతిమంతుడిగా తీర్చాడు.
గమనిస్తున్నారు? ఆయన గెత్సేమనేలో ఎందుకు సర్వ మానవాళి కొరకు రోధించాడు అంటే, ఎందుకు తనను తాను మరచి తనను తాను అలసిపోయేంతగా ఆయన ఎందుకు అంతగా ఏడ్చాడు అంటే, మొదటిది, ఆదామా, ఆనాడు నీవు నా మాట వినుంటే, నీవు నాకు విధేయుడు అయి ఉంటే, ఈనాడు ఈ మానవాళికి ఆ మరణం వచ్చేది కాదు కదా. మిమ్మల్ని విమోచించటానికి పరిశుద్ధుడను, అనాది కాలంలో కూడా దేవుడు ఆయన ప్రజలతో మాట్లాడిన మాట ఏంటండి? నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధముగా ఉండాలి. అటువంటి పరిశుద్ధుడను మీ కొరకు నేను పాపముగా చేయబడ్డాను కదయ్యా. నేను కాని దానిని నేను ప్రకటిస్తున్నాను కదా, నేను కాని దానిని నేను మోస్తున్నాను కదా. నీ వల్ల కదా ఆదామా ఇదంతా. చూడండి, ఆ మాటను బట్టి దేవుడు పాపమును ఎంతగా ద్వేషిస్తాడో మనం గమనించవచ్చండి. పాపులమైన మనము ప్రియులమే, కానీ దేవుడికి పాపము అంత హేయము. ఆ పాపి స్థానములో ఆయన ఉన్నందుకు, దేవుడు ఆయనను ఉంచినందుకు, ఎంచినందుకు ప్రభువు గెత్సెమనేలో అంతగా రోధించాడు. ఆ స్థానము నుండి ఆయనను విడిపించమని, ఆయననే కాదు ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం అందరము కూడా ఆ స్థానము నుండి విడిపించబడాలని ఆయన గొప్ప రోదనతో, అందుకే అక్కడ ఉన్న మాట 5:7 మహారోదనతో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించాడు. రక్షకుడిగా నీ కొరకు నా కొరకు ఆయన కన్నీరు కార్చాడు. మూడవ కారణం, 2 కారణాలు చూసాం. ఆదాము యొక్క అవిధేయత, అందుకు మరణము సంక్రమించింది. రెండవది, పాపి స్థానములో ఆయన ఉన్నాడు. మూడవది, ఆయన ఎదుట ఉంచబడిన ఆ గిన్నెను బట్టి. గెత్సెమనే వనములో యేసు ముందు ఒక గిన్నె ఉంచబడిందండి. ఆ గిన్నెలో ఏముందో మనకు బైబిల్లో అయితే ప్రస్తావన చేయబడలేదు, కానీ బహుశా ఆ పాత్రలో యేసు ఆయనపై ఆ సృష్టి ఆరంభము నుండి మానవాళి పాపాలు, వారి బాధలు, అందుకొరకైన దైవికమైన తీర్పు, ఆ అపారమైన భారాన్ని అది సూచిస్తున్నదని కొందరు బైబిల్ పండితుల అభిప్రాయం. అంటే పర్టికులర్గా లేదు బైబిల్లో, ఆయన ముందు ఒక గిన్నె ఉంచబడింది అని చెబుతున్నారు, కానీ ఆ గిన్నెలో ఏముందో లేదు అక్కడ. అయితే కొందరు బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, సృష్టి ఆరంభము నుండి మానవుడు దేవునికి అవిధేయతగా మారినప్పటి నుండి ఆయనపై ఉంచబడిన, మానవునిపై ఉంచబడిన పాప భారము, అందువలనైన ఆ ఈతి బాధలన్నీ కూడా, వాటి కొరకైన దేవుని ఉగ్రత కూడా ఆ గిన్నెలో ఉంచబడింది అని కొందరు అభిప్రాయం. అలా చూస్తే చూడండి, ఆ పోగు చేయబడిన ఆ మానవ అతిక్రమణ, ట్రెస్పాసింగ్, ఆ ద్రోహము, ఆ నొప్పి, ఆ అపరాధ భావం, ఆ మొత్తము ఆ గిన్నెను సూచిస్తూ ఉంది. అది ఆయనకు తీవ్రమైన వేదన కలిగించిందండి. అది ఒక రీతిగా అలంకారంగా చూస్తే చూడండి, ఆయన ఉన్నది ఎక్కడ? గెత్సెమనేలో ఏముండేది అంతకుముందు? ఈ ఒలీవ గింజల నుండి ఆ తైలమును తీయడానికి ఆ సిద్ధపరిచిన గానుగ ఉండేదండి. ఒలివ తైలమును తీయడానికి ఒక గానుగను ఒకప్పుడు అక్కడ ఏర్పాటు చేశారు. ప్రభువు ఆ వనములో ఉన్నాడు అంటే అది అలంకారంగా మనం ఒక రీతిగా ఇలా చెప్పవచ్చు. ఆ ఒలివల గింజ నుండి ఆ నూనెను తీసే ఆ యంత్రములాగా మానవ పాపము ఆయనను నులిపేసిందండి, ఆయనను ఆ రీతిగా నలిపివేసింది. అందును బట్టి ప్రభువు గెత్సెమనేలో అంత మహారోదనతో ఆయన ప్రార్థన చేశాడు. ఈనాడు నీవు నేను పాపాన్ని చాలా తేలికగా చూస్తున్నాం, చాలా తేలిక కదా. పైగా మనమే దానికి ఒక లెక్క వేస్తాం, అది చిన్నదే కదా, వారు చేశారు కదా. ఏమండి, వారిని వీరిని చూసి నడుచుకోవటానికి కాదు మనం ఉంది, మన ప్రభువును పోలి నడుచుకోవటానికి మనం ఉన్నాం.
చూడండి, మన ప్రభువు పాపము విషయములో ఎంత నలిగిపోతున్నాడు, పాపమునైనా ఎంత హేయముగా చూస్తున్నాడు. పాపం అంటే చాలా చిన్న విషయమేనండి. క్లుప్తంగా చెప్పాలంటే, డిఫైన్ చేయాలంటే, దేవుడి మాట వినకపోవడం అంతే. అంటే ఆయన మాట వినకపోతే ఆయన ఎంత నచ్చుకుంటాడో, అది నీ మీద నా మీద ఎంత భారంగా, ఎంత శాపంగా, ఎంత పాపముగా మోపబడుతుందో మనకు అర్థమవుతున్నది కదా. అటువంటి మానవుని పాపానికి వ్యతిరేకముగా రేగిన దేవుని ఉగ్రత ఆ గిన్నెలో ఉండగా ఆయన దానిని త్రాగబోతున్నాడు. అంటే దానిని ఆయన అనుమతించబోతున్నాడు ఆయన మీదకు. గెత్సెమనేలో ఆయన మరణ ఘడియ అతి సమీపములో ఉంది కాబట్టి ఆయన, ఇందాకేమో ప్రారంభంలో ఒక మాట అన్నా, ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ పరిపూర్ణ మానవుడు కదా. కేవలము మామూలు మనిషిగా శరీరము ధరించుకున్న వాడిగా, రక్తమాంసములు కలిగిన వాడిగా ఆయన తన మరణ ఘడియను కూడా, పాపము వలన ఆయన మీదకి రాబోతున్న మరణమును బట్టి కూడా చూడండి, ఏకకాలములో ఆయన 2 క్రియలను ఆయన నిర్వహిస్తున్నాడండి. 2 క్యారెక్టర్స్ ఎట్ ఎ టైం. ఒక దైవముగా ఆయన చేసేది చేస్తూనే, ఆయన ధరించుకున్న మానవ దేహమును బట్టి, ఆ రక్తమాంసములను బట్టి ఆయన మరలా రోధిస్తూ, చాలా అద్భుతమైన విషయం అండి గెత్సెమనే. ఇప్పుడు మర్చిపోకూడదు గెత్సెమనే కదా. ఆ భీకరమైన విషయాన్ని ఆయన తండ్రికి ఆయన ప్రార్థనలో విన్నవించుకున్నాడు. ప్రార్థనగా, అదే హెబ్రీ 5:7 మనం చదివిన మాట. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. అన్నాడు, వాస్తవానికి యేసు మోసిన సిలువ ఆయన సిలువ కాదండి, అది నీ సిలువ, నా సిలువ, బరబ్బా సిలువ, కానీ ఆయన మోసాడు. అందుకు ఆ శతాధిపతి ఏమన్నాడండి? వాట్ ఇట్ ద సెంచురియన్స్, ఈయన యందు కాదు శతాధిపతి, మీరన్నది పిలాతు పలికిన మాట, అది కూడా తలపోయొచ్చు. చెప్పండి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉన్నాడు అని ఆ శతాధిపతే సాక్ష్యము పలికాడండి. ఆ గవర్నర్గా ఉన్నటువంటి పాంటియస్ పిలేట్, పొంతి పిలాతు ఏమన్నాడు చెప్పండి? ఇందాక మీరు అన్న మాటే, ఇతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. ఎందుకు కనబడుతుందండి? ఆ దోషము మనది కదా, మన దోషము కదా ఆయన మీద ఉన్నది. ఆయనలో స్వతహాగా ఏ దోషం ఉంది, ఏ పాపం ఉంది? నీకు నాకు మారుగా నిలబడ్డాడండి, ప్రతిగా నిలబడ్డాడు. ఆ ప్రభువును, ఆయన కార్యమును, ఆయన ప్రేమను మనం ఎప్పుడూ తేలికగా చూడకూడదు. చూడండి, ఆలోచన చేయండి ఒకసారి. మీరు ఏదన్నా తప్పు చేస్తే మీ కుటుంబంలో ఎవరో ఒకరు మీ కొరకు, మీకు ప్రతిగా ఒక 10 కొరడా దెబ్బలు తినగలరా? మీ కొరకు మీ స్థానములో వారు వెళ్ళి మీ కొరకు ఉమ్మి వేయించుకోగలరా? ఒకవేళ చేసినా పెద్ద గొప్ప కాదండి అది, అది ఏమాత్రం గొప్ప విషయం కాదు. నీ కుటుంబము కదా, నీ భార్య కదా, లేక నీ భర్త కదా, లేక నీ బిడ్డలు కదా. కానీ ప్రభువుకు నీకు ఏంటండి సంబంధం? ఏ సంబంధము చేత ప్రభువు నీ కొరకు నా కొరకు నిలబడ్డాడు? కేవలము అగాపే ప్రేమను బట్టి, అన్కండిషనల్ లవ్, అవధులు లేని ప్రేమ, నీ నుండి ఏదీ కోరనటువంటి ఆ స్వచ్ఛమైన నిష్కళంకమైన ప్రేమను బట్టే ప్రభువు కార్యము చేయగలిగాడు. అటువంటి ప్రభువును, ఆయన ప్రేమను మనము చులకనగా చూడకూడదండి. మన పాపము ఆయన కన్నీటికి కారణమైంది. రక్షకుడిగా ఆయన కన్నీరు కార్చాడు నీ కొరకు నా కొరకు గెత్సెమనేలో.
నాడు ఈ మాటలు వింటున్న ప్రియా సంఘమా, ప్రభు నిన్ను అడుగుతున్నాడు ఆయన కన్నీటిని గుర్తించమని. ఆయన ఏ ఏ విషయములలో నీ కొరకు కన్నీరు కార్చాడో నీకు తేటగా సూటిగా నీతో పలికాడు. నీకు ఆత్మీయుడిగా ఉండి, నీకు స్నేహితుడిగా ఉండి, నీ మేలు కోరేవాడిగా ఉండి, నిన్ను ప్రేమించిన వాడిగా ఉండి నీ కొరకు కన్నీరు కార్చాడు. లాజరు సమాధి దగ్గర కన్నీరు ఆ విషయం చెబుతున్నది. నీ పతనమును బట్టి ప్రభువు పిలుస్తున్న నీ లోబడనల్లని విధానమును బట్టి, నీవు లోబడని సంఘమును బట్టి, లోబడని కుటుంబాన్ని బట్టి, లోబడని నిన్ను బట్టి ప్రభువు దుఃఖిస్తున్నాడు. నిన్ను విమోచించాలంటున్నాడు. నీవు రావటంలా. నేను ఇంకా బందీగానే ఉంటా, నేను ఇంకా పతనమైపోతానంటున్నావు, కానీ ప్రభువు ఇచ్చే భద్రత నాకు వద్దంటున్నావు. ప్రభు దుఃఖిస్తున్నాడు. గెత్సెమనేలో నీకు ప్రతిగా నిలబడి నేను విమోచించాడు. ఆయన నీతిని నీకు ఇస్తానంటున్నాడు. ఇచ్చాడు. ఆ ప్రేమను, ఆయన త్యాగమును గుర్తించమంటున్నాడు. ఆయన రక్షణ కార్యమును నిన్ను గుర్తించమంటున్నాడు. రక్షణ పొంది నీవు తొలగిపోయావేమో, ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి దినాలు ప్రభు నిన్ను జ్ఞప్తికి తెచ్చుకోమంటున్నాడు. అందుకు ప్రభు దుఃఖిస్తున్నాడు. ప్రభు ఏడుస్తున్నాడండి. ప్రతి విషయములో స్నేహితుడిగా కన్నీరు, విమోచకుడిగా కన్నీరు, ఒక రక్షకుడిగా కన్నీరు, ఒక వ్యక్తి కొరకు, ఒక జనాంగము కొరకు, అంటే ఒక కుటుంబము కొరకు, ఒక సంఘము కొరకు, మూడవది ఒక సర్వ మానవాళి కొరకు, యూనివర్సల్. కనుక మన ప్రభువు మనకు నేర్పిన బాటలో, ఆ కన్నీటి బాటలో మనం నడుచుకుందాం. ఆయన మన కొరకు కార్చిన కన్నీటిని మనం తలపోసుకుంటూ, ఏ ఏ విషయాలలో ప్రభువు మన కొరకు కన్నీరు కార్చాడో రెండు చెయ్యాలండి. ఇక్కడ ప్రభువు నీ విషయమే మరలా కన్నీరు కార్చకుండా నీవు ప్రభువును సంతోష పెట్టాలి. రెండవది, ప్రభువును పోలి నడుచుకుని వాడుగా ప్రభువు వలె నీవు ఆ మూడు విషయాలలో నీవు కన్నీరు కార్చాలి. రెండు చెయ్యాలి. నిన్ను బట్టి కన్నీరు కార్చకూడదు. ప్రభువును పోలి నడుచుకుని ప్రభువు వలె నీవు ఆ మూడు సందర్భాలలో నీవు కన్నీరు కార్చాలి. ప్రభు అదే కోరుతున్నాడు, అదే కోరుకుంటున్నాడండి ఆయన. అలా నీవు గనుక కార్చగలిగితే, ఏమంటే కీర్తనాకారుడు 56వ సంకీర్తనలో రాయబడిన మాట ఏంటి? 56:8 నా కన్నీళ్లు నీవు ఎక్కడ దాచాడు? బుడ్డిలో. అలాగే నీ కన్నీళ్లు కవిళలో, ఆయన పుస్తకములో దాచుకున్నాడండి. ఆయన బుడ్డిలో దాచాడు. ఆయన పుస్తకములో నీ కన్నీటిని ఆయన భద్రపరిచాడు. ఒకనాడు చూపిస్తాడు నీకు. నేను ఇందాక అందుకే అన్నా, మొట్టమొదటి మానవుడు పాపము చేసి మరచిపోయాడు. కానీ ప్రభువు ఆ పాపము, దాని జీతమైన మరణమును తలపోసాడు. ఒకనాడు నువ్వు ప్రార్థన చేసావు, మర్చిపోయి ఉంటావు, ఏమడిగావు, కానీ ప్రభువు దానిని పదిలపరిచాడు. నువ్వు కార్చిన ప్రతి కన్నీరు ఎందుకొరకు నువ్వు కార్చావో ప్రభువు నీకు లెక్క చెబుతాడండి. ఆ లెక్కకు తగ్గ జీతము నీవు పొందుకున్నావో లేదో కూడా నీకు చూపిస్తాడు. ఇక మీదట అన్నిటికీ నీవు కన్నీరు కార్చకుండా నీ బ్రతుకును సంతోషములో ఉంచుతాడు. ప్రకటన 24లో ఉందా మాట? 21:4 ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు అన్న మాట అక్కడ రాయబడి ఉంటుంది. ప్రకటన 21:4. ఒక విషయం అయితే నేను ఖచ్చితంగా చెబుతూ ముగించేస్తానండి. ఈ లోకములో బ్రతికున్నంత కాలం ఆత్మల కొరకు చూడండి,
ప్రభువు కొరకు ఆత్మలో మూలుగుచ్చు ఆ కన్నీరు కార్చే అనుభవము గుండా మనము వెళ్ళకపోతే, ఆ అనుభవము గుండా మీరు గనక వెళ్ళకపోతే ఆ వాక్యం అయితే మీకు అప్లై కాదండి. అంటే నా ఉద్దేశం, మీరు ఇక్కడ కన్నీరు కారిస్తేనే కదా ప్రభువు మీ కన్నీటిని తుడిచేది. అలా తొడవాలంటే మీరు పరలోకాన్ని చేరుకోవాలి. అలా చేరుకోవాలంటే కన్నీటి ప్రార్థన మనకు ఈ బ్రతికున్న దినాలలో ఉండాలి. అందుకే అన్న, రెండు విషయాలు జరగాలి మన జీవితంలో. ఏదో ఈ వర్తమానం విన్నాం, మనం వెళ్ళిపోతున్నాం కదా, అది కాదు. ప్రభువు ఎందుకొరకు కన్నీరు కారిచాడో నీకు చెప్పింది, నీతో మాట్లాడింది, ఆ 3 విషయాలలో నిన్ను బట్టి ప్రభువు మరలా కన్నీరు కార్చకూడదు. మొదటి విషయంలో ఏమైంది? మరియ సందేహించింది, ప్రభు సామర్థ్యాన్ని శంకించింది. నువ్వు అలా చేసావా, ప్రభువు నిన్ను బట్టి ఏడుస్తాడు. చెబుతున్నానండి, ఆ 3 విషయాలలో, ఆ 3 సందర్భాలలో ప్రభువు మరణం గురించి కన్నీరు కార్చకూడదు. నీ వలన ఏ రకంగానూ ప్రభువు కన్నీరు కార్చకూడదు. అయితే నువ్వు మటుకు ప్రభువును పోలి ఆ 3 రీతులుగా కన్నీరు కార్చే అనుభవములో, ఆ అంగళార్చే విధానములో నీ జీవితాన్ని ఉంచాలి. కనుక ఈ లెంట్లో అయినా మనం ఆ తీర్మానాన్ని తీసుకుందాం. ప్రభు మిమ్మను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. వాక్య ఫలింపు కొరకు దేవుని యొక్క సహాయమని కోరుతూ ప్రార్థన చేద్దాం. మా ప్రార్థనలు ఆలకించువాడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన నామమునకు, మీ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తోత్రములు. ఈ రీతిగా మరొక ప్రభుదినాన్ని మేము చూడటానికి, ఆచరించటానికి, మీ యందు ఆనందించటానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యత కొలది మీకే వందనాలు. మటుకునైనా మేము ఏమై ఉన్నామో అది కేవలము మీ ఉచితమైన కృప కనికరము చొప్పున మాత్రమే తప్పక ఇందులో మా మంచి, మా ఘనత ఏదీ లేదు. ఈ రీతిగానైనా మమ్మల్ని సమకూర్చి మీరు ఇచ్చిన మీ ఆత్మీయ మాటలకై మీకే వందనాలు. మీరు ఎందుకొరకు కన్నీరు విడిచారు? 3 పర్యాయములనైనా మీరు మా కొరకు కన్నీరు విడిచినట్లుగా మీరు చెబుతున్నారు. ఆ విడిచిన ప్రతిసారి మీరు మా ఎడల చూపిన మీ ప్రేమ, మీరు మాపై ఉంచిన మీ నమ్మకము, మా కొరకునైనా మీరు చేసిన శిలువ యాగము కనబడుతూ ఉన్నాయి. మటుకునైనా మీ ప్రియులు పదే పదే మీ కన్నీటిని నైనా జ్ఞాపకం చేసుకుంటూ, కన్నీటి అనుభవము గుండా, ఆ మూలిగే ప్రార్థన అనుభవము గుండానైనా వారు వెళ్ళటానికి మీ బిడ్డల పట్ల మీరు కనికరపడండి. అయా, వారిని బట్టి, వారి జీవితాలను బట్టి, వారి స్థితిగతులను బట్టి మరలా ఎన్నటికినైనా మీరు కన్నీరు కార్చక, మటుకు బిడ్డలైతేనైనా మీతో సహజత పని వారై ఆ కన్నీటి ప్రార్థన అనుభవములోనికి, అవును తండ్రి, నశించిపోతున్న వారి కొరకు మటుకునైనా వారి నిమిత్తము, వారి కుటుంబము నిమిత్తము, సంఘము నిమిత్తము, సర్వ మానవాళి నిమిత్తమునైనా వారు కన్నీటి పర్యంతములో ప్రార్థించేవారుగా అటు అనుభవములోనికి మీ బిడ్డలను మీరు నడిపించమని, మటుకు మా కొరకునైనా మీరు స్నేహితుడిగా, విమోచకుడిగా, రక్షకుడిగా కార్చిన కన్నీరును బట్టి కూడా మీకే వేవేల వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపము మీ ప్రియ కుమారుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.